ప్రారంభం. అడవుల్లో పుట్టిన అమరగాథ తెలంగాణ గుండెల్లో. గోదావరి తీరాన దట్టమైన అడవుల మధ్య ఒక చరిత్ర దాగి ఉంది. అది రాజుల చరిత్ర కాదు, సింహాసనాల కథ కాదు. అది తల్లి గౌరవం కోసం జరిగిన పోరాటం, గిరిజనుల ఆత్మగౌరవం కోసం చెలరేగిన అగ్ని. ఒకప్పుడు ఈ అడవుల్లో యుద్ధనాదం మార్మోగింది. బాణాల శబ్దం, డప్పుల మ్రోగింపు. కానీ ఆ యుద్ధం భూభాగం కోసం కాదు, అధికారం కోసం కాదు, మనిషిగా బ్రతకడానికి జరిగిన పోరాటం అది. ఆ యుద్ధం నుంచి ఇద్దరు తల్లులు పుట్టుకొచ్చారు. వారు యోధులు మాత్రమే కాదు, నాయకులు మాత్రమే కాదు, వారు దేవతలయ్యారు. వారే సమ్మక్క, సారక్క. తల్లి కూతురు రక్త సంబంధంతో కాదు, త్యాగంతో కలిసిన బంధం. వారి కథ యుద్ధంతో మొదలైంది, నమ్మకంతో కొనసాగింది, దేవతలుగా నిలిచింది. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా నిలిచిన సమ్మక్క సారక్క జాతర ఏ ఒక్క రోజులో పుట్టలేదు. అది కన్నీళ్లలో పుట్టింది, రక్తంలో పెరిగింది, త్యాగంలో నిలిచింది. ఈ వీడియోలో మీరు చూడబోయేది ఒక కథ కాదు, ఒక అమరగాథ, తెలంగాణ ఆత్మస్వరం. ఇది సమ్మక్క సారక్క జాతర వెనుక ఉన్న నిజమైన కథ. ఈ అడవుల్లో ఇంకా ఒక గుసగుస వినిపిస్తుంది. తల్లి పిలిచింది. అదే గుసగుస ఈరోజు కూడా కోట్ల మందిని మెడారం వైపు నడిపిస్తోంది. సమ్మక్క జన్మ, అడవుల్లో పుట్టిన అగ్ని. చాలా కాలం క్రితం ఇప్పటి తెలంగాణ నేలపై మనిషి కంటే ముందే అడవులే రాజ్యమేలుతున్న రోజుల్లో దట్టమైన చెట్లతో, నదుల శబ్దాలతో నిండిన మెడారం అడవులు ఒక అద్భుతానికి వేదికగా నిలిచాయి. ఒకరోజు కొంతమంది గిరిజనులు వేట కోసం అడవుల్లోకి వెళ్లారు. అడుగడుగున అపాయం. కానీ ఆ రోజు వారు చూసింది భయంకరమైన దృశ్యం కాదు, ఒక అద్భుతం. ఒక పెద్ద పులి, దాని పక్కనే ఒక చిన్న పాప ప్రశాంతంగా నిద్రపోతోంది. ఆ దృశ్యం చూసి వారి గుండెలు ఆగిపోయాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ పాప ముఖంలో భయం లేదు, కన్నీళ్లు లేవు. కళ్ళల్లో మాత్రం ఒక విచిత్రమైన వెలుగు. అది సాధారణ పాపది కాదు అని వారికి అర్థమైంది. ఆ పాపనే సమ్మక్క. ఆమెను చూసిన గిరిజనులు ఇది దేవుడి వరం అని నమ్మారు. భక్తితో, భయంతో ఆమెను తమ గోత్రంలోకి తీసుకువచ్చారు. ఆ రోజు నుంచే సమ్మక్క జీవితం సాధారణంగా సాగలేదు. ఆమె అడుగుపెట్టిన చోట అడవి మౌనమైంది. ఆమె మాట్లాడితే వాళ్లలో ధైర్యం పుట్టింది. చిన్న వయసులోనే ఆమె చూపులో నాయకత్వం మెరిసింది. గిరిజనులు అనుకున్నారు, ఈ పాప ఒకరోజు మనందరికీ దారి చూపుతుంది. ఆమె పుట్టుక అడవుల్లో అగ్ని వెలిగించినట్టే. ఆ అగ్ని తర్వాత చరిత్రగా మారింది. సమ్మక్క గిరిజనుల రాణి. సమ్మక్క చిన్న పాపగా కాదు, అడవుల్లో పుట్టిన అగ్నిలా మెల్లగా ఒక మహాశక్తిగా మారింది. కాలం గడిచే కొద్దీ గిరిజన గోత్రాలన్నీ ఆమె వైపు చూడడం మొదలుపెట్టాయి. ఎందుకంటే సమ్మక్క మాటల్లో న్యాయం ఉంది, ఆమె చూపులో కరుణ ఉంది. ఆమె నిలబడితే అణచివేత వెనక్కి తగ్గేది. బలవంతం చేసేవారిని ఆమె నిలదీసింది. పేదవాళ్ల కన్నీళ్లను ఆమె తుడిచింది. అన్యాయానికి ఆమె సమాధానం ధైర్యం. అడవుల్లో నివసించే ప్రజలు మెల్లగా ఒక మాట అనుకోవడం మొదలుపెట్టారు. ఇది మన తల్లి, ఇది మన దేవత. అది రాజ్యాభిషేకం కాదు, అది ప్రజల నమ్మకం. అలా సమ్మక్క గిరిజనుల రాణిగా అవతరించింది. కాలక్రమేణా సమ్మక్క వివాహం చేసుకుంది ధైర్యవంతుడైన గిరిజన యోధుడు పగిడిద్దరాజుతో. ఇద్దరూ కలిసి గిరిజనుల కోసం జీవించారు, ప్రజల కోసం పోరాడారు. వారికి ఇద్దరు కుమార్తెలు, సారక్క, నాగులమ్మ. ఒక కుమారుడు జంపన్న. ఈయనికి కేవలం వారసులు కాదు, తల్లి ధైర్యమే కాదు, ఒక నాయకురాలు, ఒక రక్షకురాలు, గిరిజనుల గుండెల్లో నిలిచిన రాణి. అందుకే ఆమె పేరు ఇప్పటికీ అడవుల్లో గర్వంగా మార్మోగుతుంది. సారక్క. తల్లికి తోడైన అగ్ని సారక్క. ఆ పేరు వినగానే ధైర్యం గుర్తుకొస్తుంది. ఆమె తల్లి సమ్మక్కకు పెద్ద కుమార్తె. కానీ కేవలం కుమార్తె మాత్రమే కాదు, తల్లి ఆత్మకు ప్రతిరూపం. చిన్నప్పటి నుంచే సారక్కలో ఒక ప్రత్యేకమైన ధైర్యం కనిపించేది. అడవుల్లో పెరిగిన ఆమె మనసు బలంగా ఉండేది. భయానికి ఆమె చోటివ్వలేదు. తల్లి సమ్మక్క నడిచిన దారిలోనే సారక్క నడిచింది. గిరిజన అడవి బిడ్డల కష్టాలు ఆమెకు కథలుగా అనిపించలేదు, తన జీవితంగా అనిపించాయి. ఎవరైనా బాధపడితే సారక్క మౌనంగా ఉండేది కాదు. అన్యాయం జరిగితే ఆమె రక్తం మండేది. తల్లి చెప్పిన ప్రతి మాట సారక్కకు ఒక ఆజ్ఞ కాదు, ఒక వేదవాక్యం. న్యాయం కోసం నిలబడాలి, బలహీనుల పక్షాన ఉండాలి అని సమ్మక్క చెప్పిన మాటలు ఆమె గుండెల్లో చెక్కబడ్డాయి.
అడవుల్లో సమ్మక్క అగ్నిలా ఉంటే సారక్క ఆ అగ్నికి తోడైన జ్వాల. తల్లి ముందు నడిచింది సమ్మక్క అయితే తల్లి వెనుక నిలబడి కాపాడింది సారక్క. కాలక్రమేణా ప్రజలు గ్రహించారు, సమ్మక్క నాయకురాలైతే సారక్క ఆమె శక్తి. అందుకే సారక్క పేరు ఈరోజు కూడా మెడారం అడవుల్లో ధైర్యానికి ప్రతీకగా మార్మోగుతోంది. కాకతీయుల అణచివేత పోరాటానికి కారణం కాలం వెనక్కి తిరిగితే తెలంగాణ నేలపై శక్తివంతమైన ఒక రాజ్యం ఉంది, కాకతీయుల రాజ్యం. వారి పాలన కోటల నుంచి సాగింది, సింహాసనాల నుంచి నడిచింది. కానీ ఆ రాజ్యపు అంచుల్లో, అడవుల్లో గిరిజనుల జీవితం మాత్రం వేరేలా ఉండేది. అడవులు వారి ఇల్లు, చెట్లే వారి తల్లులు, ప్రకృతే వారి దేవుడు. కానీ రాజ్యానికి అడవులు సంపదగా కనిపించాయి, గిరిజనులు మాత్రం పన్ను చెల్లించాల్సిన ప్రజలుగా. కాకతీయుల కాలంలో అడవుల్లో నివసించే గిరిజనులపై అధిక పన్నులు విధించబడ్డాయి. వేట చేసిన జంతువుపై పన్ను, పండించిన ధాన్యంపై పన్ను, అడవిలో దొరికిన ప్రతి దానిపై పన్ను. చెల్లించలేకపోతే శిక్షలు, అవమానాలు, బలవంతపు పని. అది పాలన కాదు, అణచివేత. గిరిజనుల గుడిసెల్లో ఆకలి ఉండేవి, కన్నీళ్లు ఉండేవి. తల్లులు పిల్లల్ని చూస్తూ నిస్సహాయంగా నిలబడేవారు. ఈ దృశ్యాలను సమ్మక్క రోజూ చూసింది. ఆమె గుండె మండింది. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఈ అడవులు గిరిజనుల రక్తంతో నిలబడ్డాయని. పన్ను అడగడం అంటే వారి జీవితాన్ని అడగడమే. ఒకరోజు రాజు తరఫున వచ్చిన అధికారులు గిరిజన గ్రామంలోకి అడుగుపెట్టారు. పన్ను చెల్లించలేని వారిని బహిరంగంగా అవమానించారు. అది చూసిన సమ్మక్క మౌనంగా నిలబడలేదు. ఆమె ముందుకు వచ్చింది. కళ్ళలో అగ్ని, మాటల్లో ధైర్యం. ఆమె స్పష్టంగా చెప్పింది, మేము అడవుల పిల్లలం. ఈ అడవులు మా తల్లి, మా చెమట మా సంపద, మా రక్తాన్ని పన్నుగా ఇవ్వలేం. ఆ మాటలు కేవలం వాక్యాలు కాదు, అవి పోరాటానికి పిలుపు. ఆ రోజు నుంచి సమ్మక్క కేవలం నాయకురాలు కాదు, తిరుగుబాటు ప్రతీకగా మారింది. ఆమె మాటలు అడవుల్లో మార్మోగాయి. గిరిజనులు గ్రహించారు, ఇక మౌనంగా ఉండలేమని. పోరాటం అనివార్యమైంది. అది రాజ్యంపై యుద్ధం కాదు, ఆత్మగౌరవం కోసం పోరాటం. ఆ పోరాటానికి బీజం వేసింది కాకతీయుల అణచివేత. మరియు ఆ అణచివేతకు ఎదురుగా నిలిచింది సమ్మక్క. ఇక్కడితో యుద్ధం ప్రారంభమైంది. ప్రియమైన భక్తులారా, పార్ట్ 2 కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి.